వాళ్ళని కనుక మీరు పిలిచి అడిగారు అనుకోండి, మీరు కొన్ని కోట్ల సంవత్సరాలు, ఎవరండి దేవుడు? మేమే అండి దేవుడికి బాగా దగ్గర ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉన్నాం. మీకు దేవుడి గురించి ఏమేమి చూశారంటే ఇప్పటి వరకు కళ్ళు తెరవలే. ఎంత విచిత్రం కదా. దేవుని పక్కనే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారు, కానీ ఒక్కసారి కూడా కళ్ళు తెరిచి ఆయన చూడలేదట. యెషయా 6 చెప్తున్నారు, కళ్ళు మూసుకొనే ఉంటారు. అందుకనే వాళ్ళు కళ్ళు తెరిసి ఆయన చూడకపోతే కళ్ళు ఎందుకు ఇచ్చాడు ఆయన అని అనుకున్నా. కళ్ళు ఎందుకు ఇచ్చాడు మరి, ఇక చూడాల్సిన అవసరమే లేకపోతే అంటే ఆయనని చూడకుండా ఉండడానికి మిగిలిందంతా ఆయన భయముతో చూడడానికి కళ్ళు ఇచ్చాడు. వాళ్ళు అంత దగ్గర ఉంటున్నా వాళ్ళకి దేవుడు అంటే ఏమీ అర్థం కాదు. ఏమర్థం అవుతుందంటే వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా? దేవుడి గురించి కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడికి అతి దగ్గర ఉండి వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా? పరిశుద్ధుడు 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 అని అర్థమైంది అంతే. పరిశుద్ధుడు అంటే ఏంటి? మన భాషలో అంటే పరిశుద్ధతకి పరిశుద్ధుడు అంటే పరిశుద్ధతకి 2 అర్థాలు. మనం తరచుగా వాడే అర్థం ఏంటి అని అంటే నైతికమైన సంపూర్ణత, ఎథికల్ పర్ఫెక్షన్, మోరల్ పర్ఫెక్షన్. అంటే ఏ తప్పు, ఏ లోపం, ఏ దోషమో చేయనివాడు, అది పరిశుద్ధతకి ఒక అర్థం. వాస్తవమే. అయితే ఇంకో అర్థం ఉంది వీళ్ళు మాట్లాడే ఆ అర్థం గురించి. అర్థం ఏంటి అని అంటే వేరైనోడు వింతైనోడు. వేరైనోడు, సపరేట్, ఆ క్లాస్ అంటూ ఇట్ సెల్ఫ్, సపరేట్, వేరైనోడు. పరిశుద్ధత అంటే వేరు అని అర్థం. వీళ్ళు మాట్లాడేది నైతిక పరిపూర్ణత పరిశుద్ధత కాదు. హెబ్రీ భాషలో వీళ్ళు మాట్లాడే పరిశుద్ధత ఏంటంటే వేరైనోడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఉన్నారు కదా, ఏమర్థమైందంటే ఆయన వేరైనోడు. అది కాదురా బాబు, ఇంకేమర్థమైందంటే అంతే మాకు అర్థమైంది, వేరైనోడు. ఆయన లాంటి వాళ్ళు ఎవరు లేరు. మరి చూసారంటే చూడండి, ఎందుకు అని అంటే భయం. మరి ఏం చేస్తారా రోజంతా అని అంటే ఈ దేవుందో ఈ సెరాఫ్ ఆ సెరాఫ్ ఆ సెరాఫ్ ఈ సెరాఫ్కి కేకలేస్తూ ఉంటారు. వీళ్ళు దేవునితో మాట్లాడలే, ఎవరితో మాట్లాడలే, ఏం లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి తెలుసా? వేరైనోడు కలుదరబాకు, వేరైనోడు కలుదరబాకు, ఇంతే. అందుకే అంత చక్కగా రాస్తున్నాడు. మనకైతే, అంత పెద్ద మాట కదా, మనకైతే. మనకైతే అంటే 2 కేటగిరీలు వాళ్ళు వస్తారు. ఈ మనకైతే అంటే వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు, మనకైతే అర్థమవుతుంది. ఈ వేరే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే దేవదూతలకి ఆయన అర్థం కావట్లేదు. 2 పాత నిబంధన వాళ్ళకి కూడా ఆయన అర్థం కావట్లేదు. మనకైతే, మరి ఎందుకు మనకైతే అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడికే దేవుడు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతల్లో లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన భక్తులు లోపల లేడు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. మరి మనకెందుకు అర్థమవుతారంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటారు కాబట్టి అర్థం. ఎంత ప్రాముఖ్యమైన పరిచయం అండి. ఆయన మనకు అర్థం కాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి అర్థం చేయించాలి. ఈయన చెప్తున్న మాట మొదటి అధ్యాయంలో 3 పేర్లు రాశాడు. ఒక జ్ఞాని అన్నాడు, ఒకటి తత్వజ్ఞాని అన్నాడు, ఇంకోటి లోకంలో తెలివి కలిగినాడు అన్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఇంకోటి పేరు రాశాడు. చూతారా? 2వ అధ్యాయము 8వ వచనం. లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉన్న ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందరు. చాలండి, ఎంత చక్కగా రాశారు అనంటే ఈ లోకపు యొక్క అధినేతలు, రాజులు, అధికారులు, అక్కడ హేరోదు వస్తాడు, పిలాతు వస్తాడు, అన్న కైఫా, వీళ్ళందరూ ఈ లోకము అని అంటే పాపము సాతాను ఏలుతా ఉంటున్న లోకం. ఆ లోకము అని అంటే క్రీస్తు నీతి ఏలుతున్న లోకం. ఈ లోకం ఆ లోకం అని అంటున్నాడు. ఈ లోకంలో వాళ్ళకి ఆయన అర్థం కాలే. ఈ లోకంలో వాళ్ళు ఆయన ఎలా చూశారు అని అంటే, ఎవరు నువ్వు? నజరేతుడు. ఎవరు నువ్వు? వడ్రంగొడివి. ఎవరు నువ్వు? ఏదో పెద్ద ప్రగల్భాలు పలికి మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతారు. ఎవరు నువ్వు? బోధకుడు. ఎవరు నువ్వు? ఏందో ప్రవక్తను చెప్పుకుంటున్నాడు. ఇంతే చూశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తే ఎలాగుంటుంది తెలుసా? మహిమా స్వరూపి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ద లార్డ్ ఆఫ్ గ్లోరీ అని ఉంటుంది.
ఇదే పదం అబ్రాంకి వాడతారు. ఏంటంటే మహిమ గల దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమే. ప్రాబ్లం ఏంటి? యేసు ప్రభువారే ఆ మహిమ గల దేవుడు, కానీ చూసేవాడికి ఆయన ముఖం, ఆయన చర్మం, ఆయన దేహం, ఆయన మాట శరీరానికి శరీరమే కనిపిస్తుంది. శరీరానికి మనసు కనిపిస్తే భూమి మీద ఒకరినొకరు చంపుకొని చచ్చిపోతారు. ఎందుకు? ఓ భర్తకే గనక భార్య మనసు కనిపించింది అనుకో, ఆ భార్య తినండి అని వడ్డిస్తూ ఉంటే లోపల ఎంత తింటావరా అని 100 lakhs వస్తుంది అని అనుకుంటా ఆ మనసు కనిపిస్తే ప్లేట్తోనే చంపాడు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కోర్టులు అవసరం లేదు. మనస్సు కనిపిస్తే ఇంకేముంది? మనకి శరీరానికి శరీరమే కనిపిస్తుంది. అందుకే నువ్వు అనుకున్న రైట్ కూడా రైట్ కాదు. ఎప్పటికీ గుర్తుపెట్టుకో, నువ్వు ధీమాగా నేను చూశానండి అని అంటావు, నువ్వు ఉట్టి శరీరం చూశాను, లోపల మనసు నీకు అర్థం కాలే. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గం సత్యం జీవం. మార్గం సత్యం అంటే ఏంటి తెలుసా? నేనే సత్యం అంటే ఇక సత్యం లేదా అని అంటే లేదు, నేను ఒక్కడనే. మరి నేను చూసేది ఏంటి? నువ్వు శరీరం ఏం చేసిందో చూసావంతే. నేను ఒక్కడనే మనస్సు, ఆత్మ, పని, క్రియ, పరిస్థితి, సందర్భం అన్నీ చూసేది నేను ఒక్కడనే. కాబట్టి యేసు ప్రభుకి అర్థమైందే వాస్తవం. నువ్వు చూసినప్పుడు, నువ్వు విన్నప్పుడు ఇది వాస్తవం అని అనుకోవు. నీకేం అర్థం, నాకేం అర్థం. మన మనుషులు శరీరం చూస్తాం అంతే, లోపల మనసు ఎవరికి అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోపల నుంచి అర్థం చేసుకునేవాడు. ఆయన మనకి బయలుపరుస్తాడంటే, ఆయన మనకి తెలియచేస్తాడంటే. మనకైతే ఈ మాటలు ఎవరికి అర్థం కాలేదు. ఈ మాటలు పౌలు అంటున్నాడు కదా, దాన్ని ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు కంటికి కనిపించిన, చెవికి వినిపించిన, హృదయానికి గోచరం కాలేదు అని. ఇది యెషయా 64 నుంచి తీసుకుంటున్నాడు. ఆ సందర్భం ఏంటో చదువుదాం. యెషయా 64 ఇక్కడ పూర్తిగా అంటే ఈ యెషయా అనే ప్రవక్త ఇంచుమించు 4 రాజులు కాలంలో పరిచర్య చేశాడు. ఈ యెషయా అనే ప్రవక్త ఈయన ఎక్కువ కాలం ఏం చెప్పాడు అని అంటే 2 విషయాలు ప్రవచించాడు ఎక్కువ. ఒకటేమో రక్షకుడు గురించి ప్రవచించాడు, ఇంకోటేమో ఆ ఇశ్రాయేలు అంటే ఈయన యూదా ప్రాంతానికి ప్రవక్త కాబట్టి ఈ యూదా ప్రాంతం చెరలోకి వెళ్తారా జాగ్రత్త, కానీ మీరు చెరలోకి వెళ్ళి సమూల నాశనం అయిపోతాక మళ్ళీ వస్తారు. నెబుకద్నెజర్ చెర గురించి, ఆ తర్వాత పారసికులు వెళ్ళేటప్పుడు తిరిగి వస్తారు. ఇది ఈయన ప్రవచనం యొక్క క్రక్స్, ఈయన ప్రవచనం యొక్క మెయిన్. ఒకటి యేసు ప్రభు గురించి, ఆ తర్వాత చెరలో వెళ్ళడం గురించి, తిరిగి రావడం గురించి. ఇక్కడ ఆయన మాట్లాడేదంతా చెర నుంచి తిరిగి వచ్చే సందర్భాలు ఇవన్నీ. 64 వచ్చింది. సరే, యెషయా 64 వస్తున్నాం. యెషయా 64 వచ్చి ప్రభువు దిగొస్తే ఎంత బాగుంటుంది అని మాట్లాడుతూ ఈ సందర్భం అర్థం చేసుకున్నాం. మొదటి వచనం చదువుతారా? గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగా నీవు దిగివచ్చెదవు గాక, జరుగునని మేము అనుకుని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక, నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. ఇక్కడ నుంచి వినండి, చదువుతాను. తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు నేను ఆ కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చాలండి, ఈ వచనాన్ని ఆయన అక్కడ కోట్ చేస్తున్నాడు. మరి మీరు అనొచ్చు,
ఇక్కడ ఇటు రాశారు, అక్కడ ఎందుకు అట్టు రాశారు, అదేంటి పదాలు కలవట్లేదుగా అని అంటే, పాత నిబంధన హెబ్రీ భాషలో రాశారు. ఈ హెబ్రీ భాషలో రాసిన తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చినప్పుడు, అంటే 2 నిబంధనల మధ్యలో 400 సంవత్సరాల తేడా కదా, దాంట్లో అలెగ్జాండర్ వచ్చినప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడు అని అంటే, హెలెనైజేషన్, గ్రీకు భాషని బాగా ప్రాచుర్యం చెందించాడు. ఈ భాష అందరు నేర్చుకోవాలి, అందరు ఈ భాష మాట్లాడాలి, ఇంటర్నేషనల్ భాష అయిపోవాలి గ్రీకు భాష అని చెప్పి గ్రీకు భాష బాగా ప్రాచుర్యం చెందించిన తర్వాత ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన కాలం నుంచి స్టార్ట్ అయ్యి ఆయన ఈ పాత నిబంధన, హెబ్రీ పాత నిబంధన తీసుకొని గ్రీకు భాషలో తర్జుమా చేయించాడు. సెప్టూగింట్ అంటారు దాన్ని. ఎందుకు సెప్టూగింట్ అంటారు అని అంటే, 70 మంది ట్రాన్స్లేటర్ని 70 గదుల్లో పెట్టి ట్రాన్స్లేట్ చేయించారు. అందుకే 70 అంటే సెప్టా కదా, సెప్టూగింట్ అంటారు. అంటే కొత్త నిబంధనని గ్రీకు భాషలోకి తర్జుమా చేయించాడు. యేసు ప్రభు చదివింది కూడా ఆబేవిలే. అందుకే మీరు యేసు ప్రభు కొన్ని పాత నిబంధన మాటలు చెప్పినప్పుడు కొన్ని మాటలు తేడా కనిపిస్తాయి మీకు. అది పాత నిబంధనలు ఈ మాట ఇట్టుంది, ఈయన ఎందుకు ఇట్టు చెప్పాడు, ఒక మాట ఎందుకు మారింది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు మారిందంటే గ్రీకు బైబిల్ చదువుతున్నారు వాళ్ళు, అందుకే మారింది. సో యెషయా రాసిందేమో హీబ్రూ, సెప్టుగింట్లో నుంచి పౌలు ఇదే మాటలు అక్కడ రాస్తున్నారు. అందుకే కొన్ని మార్పులుగా అనిపిస్తాయి. కానీ ఈ వచనమే ఆయన, ఈ 4వ వచనమే ఆయన అక్కడ 2:9 ఆయన కోట్ చేసే వచనం సేమ్. మరి ఏమర్థం కాలేదు, ఏమి కనపడలేదు అని అంటే, పైనుంచి ఆయన చెప్పే మాట అది ఏంటంటే, దిగివచ్చుదుగాక. ఎన్నిసార్లు చదివాను కదా ఆ మాట. ఈ దిగి వస్తాడు అని యెషయాకు అర్థం కాలేదు. ఇది దిగివచ్చుడుగాక, అది కూడా ఎట్లా వచ్చునుగాక, దిగివచ్చునుగాక, పర్వతాలు కంపించునుగా, దిగివచ్చునుగాక, అన్యుల అధికారులు వణుకుపో, దిగివచ్చునుగాక, నీళ్లు ఉడుకునుగాక, దిగివచ్చునుగాక, మంట రగులునుగాక. ఇవన్నీ యేసయ్య దిగొచ్చినప్పుడు జరిగిన పనులే. ఆయన దిగొచ్చినప్పుడు రాజులు కంపించారు, పుట్టుక నుంచి చావు వరకు. ఆయన దిగి వచ్చినప్పుడు మతము పూర్తిగా మటుమాయమైపోయింది. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన మంటతో బాప్తిజం, మంటతో అంటే ఈ చెత్తంతటి కాల్చేశాడు. ఆయన దిగివచ్చునుగాక అని 64లో ఏవైతే చెప్తున్నాడు కదా, ఇది చెప్తున్న యెషయా కూడా అర్థం కావట్లేదు ఈ మాటలు. కానీ ఏ రోజు యేసుక్రీస్తు ప్రభువారు దిగి వస్తా వచ్చారో, మనమైతే పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారము ఇప్పుడు యెషయా 64 ఎలా చదువుతున్నాం తెలుసా? దిగివచ్చునుగాక కాదు, దిగివచ్చాడు అని చదువుతాం. ఈ విషయాలు వాళ్ళకి అర్థం కాదు, మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అని అంటే, 4వ వచనంలో యెషయా 64:4లో పురాతన కాల సంగతుల నుంచి ఎవడూ వినలేడు. ఇంగ్లీష్లో చదువుతున్నాను. సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ నో వన్ హ్యాస్ హర్డ్, నో ఇయర్ హ్యాస్ పర్సీవ్డ్, నో ఐ హ్యాస్ సీన్ ఎనీ గాడ్ బిసైడ్ యూ హూ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్ అని చెప్పి 5వ వచనం చాలా చక్కగా చెప్తారు. చదువు 5వ వచనం. నీ మార్గములను బట్టి సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము. నీవు కోపపడితివి. మేము పాపులమై, బాగా గమనించండి ఇక్కడ నుంచి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగున. ఇవే వాళ్ళకి అర్థం కాని సంగతులు. 4వ వచనం చెప్పేది మాట ఇవే వాళ్ళకి. దిగి వస్తే బాగుండు కదా, చేస్తే బాగుండు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? మాకు రక్షణ కలుగునా. ఈయన మాట్లాడుతున్న సందర్భం ఎలాంటి సందర్భము అని అంటే, వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత సందర్భం ఇది. అంటే చెరలోకి ఇంక వెళ్ళలేదు, ప్రవచనాత్మకంగా రాస్తున్నాడు. చెరలో అంటే వీళ్ళకి కావాల్సిన రక్షణ ఏంటంటే, మేము తిరిగి మా దేశానికి వెళ్తామా, తిరిగి మా పట్టణాలు కట్టుకుంటామా, తిరిగి మా పురముల్లో వసిస్తామా అని ఈ ప్రత్యక్షత. ఈయన ప్రవచనాత్మకంగా మాట్లాడితే కొన్నిసార్లు ఇమ్మీడియట్గా దాని సందర్భం ఉంటుంది, కొన్నిసార్లు భవిష్యత్తులో దాని సందర్భం ఉంటుంది, కొన్నిసార్లు రెండిట్లో కూడా దాని సందర్భం ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతున్న మాట యూదులకి ఏమర్థం? మేము తిరిగి మా దేశానికి వెళ్తాం, తిరిగి కాపురం ఉంటాం, తిరిగి మా బావులు, మా ఇల్లు, మా తోటల్లోనికి వెళ్తామా, ఇది వాళ్ళకి రక్షణ అంటే అది. కానీ దూరపు భాషలో చూస్తే ప్రవచనాత్మకం, మాకు రక్షణ కలుగుతుందా,
ఇది వాళ్ళకి అర్థం కాలే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్న మనకి ఈ సంగతులు ఎంత చక్కగా తెలుసు, ఎంత చక్కగా తెలుసు. రక్షణ కలుగుతుంది. చదువుతాను ఇంకా ముందు. మేమందరం, ఎంత మంచి మాట కదా. మేమందరం రాసేదెవరు? యెషయా కదా. యెషయా మీరందరూ అండం వేరు, మేమందరం అండం వేరు కదా. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట మేమందరం అని? ఆరోగ్యం దాటిన తర్వాత అంటున్నాడు. అప్పటికే ఈయన పిల్లల్లో పాపం పోయిందని చెప్తున్నాడుగా. మరి మేమందరం అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఈయన రక్షణను చూసేటప్పుడు మేమందరం, ఈయనలో కూడా ఈయనకు పాపం కనిపిస్తుందంట. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను, మేమందరము ఆకువలే వాడిపోటిని, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు. చాలండి, 4 మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఫస్ట్ మాట ఈయనన్న మాట, అయ్యో నేను అపవిత్రుణ్ణి అని 6లో ఈయన గురించి చెప్తున్నాడు కదా. అనుభవం ఇక్కడ చర్చంటున్నాడు. మేమందరం అపవిత్రులము. ఎలాంటి అపవిత్రులము అని అంటే, అపవిత్రతను ఏ రేంజ్లో చూశాడు తెలుసా? యెషయా 6లో అంటున్నాడు కదా. యెషయా అయ్యో నేను నశించితిని, అపవిత్రుడని నేను నశించింది. ఎంత అపవిత్రత చూశాడంటే నశించిపోయే అంత అపవిత్రత చూశాడు. అందుకే అంటున్నాడు మేము రక్షించబడగలమా? ఆయన దోషాన్ని ఆ రేంజ్లో చూశాడు. మేము రక్షించబడగలమా అన్నట్టు చూశాడు. ఆ తర్వాత అంటున్న మాట, మన నీతి క్రియలన్నీ మన, ఆ మాట మంచి మాట కదా. మీ అనడం వేరు, మన అనడం వేరు. యెషయా తను కలుపుకొని అంటున్నాడు ఆల్ ఆర్ రైచియస్నెస్. తెలుగులో మన అని ఉంటుందా? మా అని ఉంటుంది కదా. సరే, మా అంటే కూడా యెషయా కలుపుకున్నట్టే కదా. మా నీతి క్రియ. యెషయా తను కలుపుకొని అంటున్నాడండి. యెషయా ఎంత ఇబ్బంది పడ్డాడు తెలుసా ప్రభు కొరకు. అసలు ఆయన ఎంత నిష్టగా బతికాడు కదా, ఎంత నిష్టగా బతికాడు తెలుసా బాబా. చివరికి రాజు ఆయన సింహాసనం ఎక్కడ పోతుందనే భయంతో యెషయాని తల క్రిందులుగా కట్టేసి, 2 కాళ్ళు ఇలా వీ షేప్లో కట్టే కర్రతో చేసిన ఒక రంపం, ఇనుప రంపం కాదు, ఇనుప రంపం అయితే ఒకేసారి కొత్త తెగిపోద్ది. కర్రతో చేసిన రంపం, మొండి రంపం, ఆ రంపంతో కాలు ఇలా కట్టి మధ్యలో కోయకూడని దగ్గర నుంచి అక్కడి నుంచి 2 ముక్కలు కోసేశాడు. అంత నిష్టగా బతికాడు. ఈయనేమంటున్నాడు తెలుసా? మా. ఎంత నిష్టగా బతికినాడు. మా నీతి క్రియలు మురికి పేలికల వలె ఉన్నాయి. మురికి పేలికలని మనం భాషలో చదువుతున్నాము, కానీ ఇది కొంచెం చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ చెప్తా, అర్థం అవ్వాలి కదా చెప్తా. మా నీతి క్రియలు మురికి పేలికలు అంటే ఏంటో తెలుసా? స్త్రీలు వాళ్ళకి పీరియడ్స్ అయినప్పుడు ప్యాడ్ పెట్టుకొని పారేస్తారు కదా మురికి అయిపోయిన తర్వాత. ఆ పదం ఇది. ఆ పదం అంత సేమ్ ఏంటి? యెషయా తన నీతి క్రియ గురించి చెప్పుకున్న మాట అండి అది. తన అపరిశుద్ధతని ఏ రేంజ్లో చూసుకుంటున్నాడో చూడండి. అంటే ఏం పెంచట్లే, వాస్తవాన్ని చూస్తున్నాడు. వాస్తవాన్ని చూసి అంటున్నాడు, నా నాశనం అయిపోయే అపవిత్రుణ్ణి ఇంత అసేమైన బట్ట లాంటిది నా నీతి క్రియలు. ఆ తర్వాత అంటున్నాడు ఆకులాగా ముడుచుకున్నాం. ఆకులాగా ముడుచుకోవడం అంటే ఆకు ఎప్పుడు ముడుచుకుంటుందంటే చెట్టు నుంచి వేరే కింద పడిపోతాడు కదా, జీవ ప్రసరణ ఆగిపోద్ది. కొత్త నిబంధనల భాషలో చెప్పాలంటే నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయాలంటే వేరైపోయారు, ప్రభుకి పూర్తిగా దూరం అయిపోయిన బతుకులు. ఇదే రోమ 3లో రాసే సేమ్ ఇదే. ఆ తర్వాత ఆయన అంటున్న చివరి మాట ఏంటంటే మా దోషములు గాల్లాగా వచ్చి మమ్మల్ని కొట్టుకొని పోతుంది. 4 అనుభవాలు చెప్తున్నాడు. నాశనం అయిపోయే అంత అపవిత్రుణ్ణి, ఈ మురికి పేలికంత నీతి క్రియలు నాది, నేను చేసే నీతి క్రియలు అని పేరు పెట్టా కానీ అదంత అధ్వానం. అంటే
అశుద్ధమైన రక్తం వచ్చి అశుద్ధపరిచే పనికి మాలిన బట్ట, అది నీతి క్రియలంట. ఇంకా పాప క్రియలు ఇంకేమంటాడు ఈయన, ఇంకేమి అంతకంటే ఇంక నెక్స్ట్ ఏం రాస్తాడు. అక్కడితో ఆగట్లే అంటున్నాడు, జీవపు దాతైన నీకు దూరం అయిపోయావా, ముడుచుకోకుండా పోతున్నావు ఆకుల్లాగా, ఇక ఫలం రాదు మా దగ్గర నుంచి. ఆకు తెగి కింద పడేసిన తర్వాత, కింద పడిపోయి ఎండిపోయిన తర్వాత ఏం చేస్తే జీవం వస్తుంది, ఏం చేస్తే జీవం వస్తుంది, ఇది ఈయన ప్రశ్నలు ఇవి. నాశనమైపోయే అపవిత్రత, మురికి పేలికల్లాంటి నీతి క్రియలు, జీవం పూర్తిగా పోగొట్టుకొని ఎండిపోయిన ఆకు, కొట్టుకొని పోయిన బతుకు, మాకు రక్షణ కలుగుద్దా? ఈ సంగతులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు అని యెషయా మొత్తం అధ్యాయం రాసి ఇదంతా నాకు అర్థం కాదు స్వామి అని వెళ్ళిపోయాడు. ఈరోజు మనకు అర్థమవుతుంది, ఇంత అపవిత్రతని కూడా యేసు తీశాడు. ఇంత జీవం లేని అడవి ఒలీవ మొక్కలైన మనల్ని యేసు కలిపాడు. ఇంత కొట్టుకొని పోయిన మన బతుకుల్ని యేసు తెచ్చాడు. ఇంత మురికి పేలికల్ లాంటి మన బతుకుల్ని ఆయన మార్చి నీతి వస్త్రాలు ఇచ్చాడు. ఇది యెషయాకు చూపిస్తే తలబట్టుకొని ఉంటాడు, నాకు అర్థం కావట్లే. అయితే ఈ విషయాలు ఆత్మని కలిగిన మనకి మాత్రం బయలుపరచబడ్డాయి. ఎంత గొప్ప రక్షణ కదా. కళ్ళు మూసుకున్నాను. ఈరోజు మీ స్థితి నీకు అర్థమవుతుందా? యెషయా లాంటి భక్తుడు అంటున్నాడు మా నీతి క్రియలు. ఆయన చేసిన భక్తి అంతా మురికి పేలికలు అంటున్నాడే. తన బతుకంతా కలుపుకొని అపవిత్రుడిని, నాశనం అయిపోయి అంత అపవిత్రుడిని అంటున్నాడు. జీవం పోగొట్టుకున్నా ఆయన అంటున్నాడు, ప్రభువా గాలితో కొట్టుకొని పడుతున్నా, దిగిరమ్ము అంటున్నాడే, కానీ ఎలా దిగొస్తాడు అని ఈయనకు కూడా నమ్మకం లేదు, అర్థం కావట్లేదు. చివరికి కేకేసి అంటున్నాడు, మేము రక్షించబడగలమా? ఈ సందర్భాన్ని తీసుకొని పౌలు అంటున్నాడు, మనకైతే ఆత్మ ద్వారా బయలుపరచబడ్డాయి. ప్రియ తండ్రి, పాత నిబంధన మాకు 1000 రెట్లు నిష్ఠతో బతికిన యెషయాకు అర్థం కాని సంగతులు, అంత భక్తిగా బతికినోడి బతికే మురికి పేలికలు అంటుంటే ఏ పాటి వారమే. దిగొస్తాడా, రక్షించు, నేను రక్షించబడగలనా అని కేకలేస్తుంటే స్తుతి ఆరాధనలతో మా నోటిని నింపి, వాళ్ళు చూడలేని, వాళ్ళు గ్రహించలేని, వాళ్ళు వినలేని స్వార్థని మాకు వినిపింపజేసి, వాళ్ళు చూడలేని సిలువ వేయబడిన యేసుని మేము చూచి, వాళ్ళు గ్రహించలేని ఆత్మ రక్షణని మేము గ్రహించి, దేవా మురికి పేలికలకి బదులు నీతి వస్త్రములు, అపవిత్రతకి బదులు పరిశుద్ధమైన రాజులైన యాజక సమూహముగా, ముడుచుకున్న ఆకుకి బదులు ఆత్మ ఫలము, ఎగిరిపోయే ఆకుకి బదులు నీ ఇంట్లో నాటబడిన పునాది స్తంభాల వలె మమ్మల్ని మార్చిన నీ ప్రేమ వర్ణనాతీతమైన, నీ ఆత్మ ద్వారా ఈ అమూల్యమైన స్వార్థం మాకు బయలుపరిచినందుకు వందనాలు తెలియజేస్తాం. శేష జీవితాలు బహు జాగ్రత్తగా బ్రతికే కృపను అనుగ్రహిస్తాం. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. కూర్చోండి, ప్రకటనలు ఆలకించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీకు అందరికీ యెరూషలేము ప్రార్థనా మందిరం సూరంపూడి మరి